మరీచాసన. మరీచాసన 1, మరీచాసన 1, మరీచాసన 2, మరీచాసన 3, మరీచాసన 4. యోగా సాధకులందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో సిట్టింగ్ పోస్చర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పోస్చర్ మరీచాసన. మరీచాసనం 4 లెవెల్స్లో చేస్తారు. మరీచాసన 1, మరీచాసన 2, మరీచాసన 3, మరీచాసన 4. మరీచాసన 1 అగైన్ 2 వేరియేషన్స్లో చేస్తారు. ఒకటి పాదం శరీరం దగ్గరగా తీసుకుని, ఒకటి కాలు స్ట్రైట్గా ఉంచి. సెకండ్ వేరియేషన్ మాత్రం అర్ధ పద్మాసనంలో చేస్తారు. థర్డ్ పోస్చర్ లెగ్ 100% స్ట్రైట్గా ఉంచి చేస్తారు. ఫోర్త్ పోస్చర్ తిరిగి అర్ధ పద్మాసనంలో చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే మోకాళ్ళు నొప్పులు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ఈ ఆసనాలు చేయకూడదు. ఆసన అటెంప్ట్ కూడా చేయకూడదు. నెక్స్ట్, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా గురువుల పర్యవేక్షణలో చేయడం మంచిది. ముఖ్యంగా ఈ పర్టికులర్ పోస్చర్ డిస్క్రైబ్ చేసిన వాళ్ళు శ్రీ తిరుమలై కృష్ణమాచార్య. ఈజ్ అ లెజెండ్ ఇన్ యోగా. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యోగా గురు, అందులో ఆయుర్వేద నిపుణుడు కూడా. ఒక రకంగా చెప్పాలంటే అంతరించిపోతున్న ఈ హఠయోగా సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసిన ఒక పితామహుడు ఆయన. దాని తర్వాత ఆయన వేరే దేశాలకు వెళ్ళి అట్లా చెప్పినట్లుగా ఎక్కడా లేదు, కానీ శిష్య పరంపర, ముఖ్యంగా లెజెండ్స్ లైక్ బీకేఎస్ అయ్యంగార్ అండ్ పట్టాభిజాయిస్, కృష్ణమాచార్య కుమారుడు దేశికాచార్, వీళ్ళు దేశికాచార్ ఇప్పటికీ ఉన్నారు, చెన్నైలో రన్ చేస్తున్నారు యోగ సాధన. చాలా గొప్ప ఇన్స్టిట్యూట్. అలాగే బీకేఎస్ అయ్యంగార్ అండ్ పట్టాభిజాయిస్ ప్రపంచానికి హఠయోగా నేర్పిన గురువులు. ఈ రకంగా మరీచాసనం 4 వేరియేషన్స్లో చేయవచ్చు. డెమాన్స్ట్రేషన్ చూడండి, గురువుల పర్యవేక్షణలో చేయండి. ప్రెగ్నెన్స్ లేడీసు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏమాత్రము అటెంప్ట్ చేయవద్దు. ఆల్ ద బెస్ట్. ఈరోజు మన వీడియో డెమాన్స్ట్రేషను మరీచాసనం. మరీచాసన 1, మరీచాసన 2, మరీచాసన 3 అండ్ మరీచాసన 4. నౌ మరీచాసన 1. కాళ్ళు స్ట్రైట్గా ఉంచుకొని ఎడమ కాలు పద్మాసనంలోకి తీసుకుని కుడి కాలు స్ట్రైట్గా ఉంచండి. ఇది పొజిషన్. ఇప్పుడు కుడి చేతిని మ్యాట్కు ముందుగా తీసుకొని స్లోగా టర్న్. ఇంకా చెయ్యి కదలదు. అక్కడి నుంచి హ్యాండ్ డైరెక్షన్ మార్చుకొని స్లోగా 2 చేతులను రిస్ట్ పట్టుకునే వరకు వెళ్ళాలి. ఇది ఆసన స్థితి. 1, 2, 3, 4, 5. రిలాక్స్. ఇదే ఆసనం మరీచాసన 1 ఆపోజిట్ సైడ్లో చేస్తున్నాం. స్లోగా హ్యాండ్ వెనక ఉంది, ఫేస్ ఎదురుగా ఉంది. 1, 2, 3, 4, 5. వండర్ఫుల్. కాళ్ళు స్ట్రైట్గా ఉంచుకోండి. మరీచాసన 1 సెకండ్ వేరియేషన్. కుడి కాలు మాత్రమే ఫోల్డ్ చేసి దగ్గరగా తీసుకోండి. మిగిలిన ఆసనం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సేమ్. స్లోగా హ్యాండ్ రిస్ట్ పట్టుకుని, కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు ఫార్వర్డ్ బెండ్. మీ ఫోర్ హెడ్ మోకాలికి టచ్ చేయవచ్చు. ఆసన స్థితి.
1 2 3 4 5. Inhale up, opposite side. ఇప్పుడు మీకు ఫేస్ కనిపిస్తుంది, చేతులు అంత క్లారిటీగా కనిపించవు. స్లోగా ఫార్వర్డ్ బెండ్. 1 2 3 4 5. ఇన్హేల్ అప్. ఇప్పుడు మరీచాసన సెకండ్ వేరియేషన్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక కాలు పద్మాసనంలో ఉంటుంది, ఒక కాలు స్ట్రైట్గా ఉంటుంది. స్లోగా ఫస్ట్ స్ట్రైట్గా ఉన్న పాదాన్ని దగ్గరగా తీసుకున్నాం, హ్యాండ్ ముందు. ఇందాక చేసినట్లుగానే స్లోగా హ్యాండ్ వెనక్కి తీసుకోవడం, రెండు చేతులు రిస్ట్ పట్టుకునేటంత దగ్గరగా. ఇప్పుడు గమనించాల్సిన విషయం, మీరు గమనిస్తే ఒక కాలు పద్మాసనంలో మనకు కనిపిస్తూ ఉంది. 1 2 3 4 5. రిలాక్స్. వెరీ గుడ్. సేమ్ ఆపోజిట్ సైడ్. వెరీ గుడ్. ఇప్పుడు చేతులు 100% కనిపించవు, ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. పాదం మీకు పద్మాసనంలో ఉన్నట్లుగా మీరు గుర్తించవచ్చు. 1 2 3 4 5. నెక్స్ట్ మరీచాసన 3. కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉన్నాయి. ఏదైనా ఒక కాలు దగ్గరగా తీసుకోవచ్చు. ఆపోజిట్ హ్యాండ్ తోటి రెండు చేతులు వెనక పట్టుకోవాల్సి ఉంటుంది. 1 2 3 4 5. రిలాక్స్. సేమ్ పోస్చర్, ఆపోజిట్. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా హ్యాండ్స్ మూమెంట్స్ మీరు చూడగలరు. రిస్ట్ కూడా పట్టుకోవచ్చు, కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంది. వెరీ గుడ్. 1 2 3 4 5. రిలాక్స్. లాస్ట్ పోస్చర్, ఫోర్త్. కొద్దిగా కష్టమైన పోస్చర్. ఒక కాలు పద్మాసనంలో ఉంచుకొని స్ట్రెయిట్గా ఉన్న పాదము ఫోల్డ్ చేసి శరీరానికి దగ్గరగా తీసుకొని ఆపోజిట్ హ్యాండ్ స్లోగా రొటేషన్ తీసుకోవాలి. చాలా కష్టమైన పొజిషను, రెండు చేతులను పట్టుకోవడం. వెరీ గుడ్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. వండర్ఫుల్. 1 2 3 4 5. ఇదే ఆసనం ఆపోజిట్ సైడ్. ఫస్ట్ కాళ్ళు స్ట్రెయిట్గా ఉంచుకో. ఏ పాదం ఇందాక చేసామో ఆపోజిట్ హ్యాండ్. నెక్స్ట్ ఫోల్డ్, ఆపోజిట్ హ్యాండ్. స్లోగా రొటేషన్ తీసుకుని, ఇప్పుడు చేతులు పట్టుకున్నట్టుగా కనిపించకపోవచ్చు, ఫేస్ కనిపిస్తూ ఉంది. 1 2 3 4 5. గ్రేట్. సుఖాసనములో కూర్చొని. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.